హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళైన కొత్తలో దంపతులకు అంతా బాగానే సాగుతుంది. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ వైవాహిక జీవితంలో నైరాశ్యం నెలకొంటుంది. సంతోషకరమైన జీవితాన్ని గడపాలని భావించినా మనసు వ్యతిరేక దిశలో పయనించవచ్చు. అంతేకాదు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే కలిసి జీవించడం కష్టం అవుతుంది. చాణక్యుడు తన నీతిశాస్త్రంలో భర్త తన భార్యకు శత్రువుగా ఎలా మారతాడో, లేదా భార్యాభర్తల మధ్య సంబంధం ఎందుకు విచ్ఛిన్నమవుతుందో వివరించాడు. దంపతులు కొన్ని విషయాలను సరిదిద్దుకుపోతే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని హెచ్చరించాడు. ఎగతాళి. జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి. సంతోషం, దుఃఖం ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయి. కష్ట సమయాల్లో భాగస్వాములిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టకూడదు. భార్యాభర్తలు ఒకరినొకరు ఏ విషయంలోనూ ఎగతాళి చేసుకోకూడదు. జీవిత సమస్యలకు కారణం ఒకరిని ఎగతాళి చేయడం, ఆరోపించడం వల్ల భార్యాభర్తల మధ్య అంతరం ఏర్పడుతుంది. కనుక జీవితంలో చిన్న చిన్న విషయాలను విస్మరించడం నేర్చుకోండి. మీరు ఇలా చేయకపోతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తప్పవు. భార్యాభర్తల మధ్య బంధం బీటలు పడే అవకాశం ఉంది. సంభాషణ లేకపోవడం. వైవాహిక జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాదనలు సర్వసాధారణం. కనుక ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దూరంగా ఉండవద్దు. మాటలు లోపిస్తే ఇద్దరి మధ్య దూరం పెరిగి వైవాహిక జీవితంలో సామరస్యం తగ్గుతుంది. కోపం తెచ్చుకోవడం. కోపం భార్యాభర్తల మధ్యన అన్ని సంబంధాలను ముగిస్తుంది. కోపం మనిషిలోని జ్ఞానాన్ని మరిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ కోపంగా ఉన్నప్పుడు కఠినంగా ప్రవర్తించకూడదు. సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోవడం ముఖ్యం. అంతేకాదు, కోపంలో మాట్లాడే మాటలు సంబంధానికి ముగింపు ఇవ్వగలవు. కనుక భార్యాభర్తల బంధం నిలుపుకోవాలంటే తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని చాణక్యుడు సూచించాడు. అధిక ఖర్చులు. జీవించడానికి డబ్బులు చాలా అవసరం. భార్యాభర్తలు ఇద్దరు డబ్బును ఎలా ఖర్చు చేయాలో స్పష్టమైన అవగాహన కలిగి ఉంటేనే అనుకూలత సాధ్యమవుతుంది. కుటుంబ సౌకర్యాల కోసం ఖర్చు చేయడం మంచిది. అయితే అనవసరమైన ఖర్చు ఆర్థిక సమస్యలను తీసుకొస్తుంది. అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. కనుక డబ్బులు ఖర్చు పెట్టే విషయంపై ఎక్కువగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పడం. భార్యాభర్తల మధ్య విషయంలో గోప్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. వీరిద్దరూ తమ మధ్య ఉన్న విషయాలను రహస్యంగా ఉంచుకోవాలి. ఈ రహస్యాలను మూడవ వ్యక్తికి ఎప్పుడూ చెప్పకూడదు. భార్యాభర్తలు వ్యక్తిగత సమాచారం మూడవ వ్యక్తులకు తెలియకుండా జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి మూడవ వ్యక్తి నుంచి కొన్ని విషయాలను నేర్చుకుంటే అది వైవాహిక జీవితంలో వివాదాలకు దారితీస్తుంది. పదే పదే అబద్ధాలు చెప్పడం. భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఈ నమ్మకం సంబంధానికి దృఢమైన పునాది. అయితే కొన్నిసార్లు అనివార్య పరిస్థితుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాలు చెబుతారు. అయితే అబద్ధం చెప్పడం అలవాటు చేసుకుంటే భార్యాభర్తల మధ్య సంబంధం విచ్ఛిన్నం కావడానికి మార్గం సుగమనం అవుతుంది. అయితే తమ భాగస్వామికి నిజం చెప్పడం ద్వారా భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవచ్చని చాణక్యుడు తెలియజేశాడు.